నమస్తే అమిగోస్, వెల్కమ్ టు ద ఏజే మల్టిపుల్ ట్రేడర్. ఓకే గాయస్, అయితే మన గోల్డ్ హెడ్జింగ్ స్ట్రాటజీ ఏ విధంగా వర్క్ చేస్తుందో అయితే చూద్దాం అనమాట ఈరోజు. అండ్ ఈ రోజు అయితే పెద్దగా ట్రేడింగ్ అయితే చేయట్లేదు. సో మన స్ట్రాటజీ పని చేస్తుంది. సో దాన్నే నేనైతే ఇంప్లిమెంట్ అయితే చేయబోతున్నాను. సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా. ఇక్కడ మనం కాల్ని రెండు సెల్ చేసేసాం, ఒక ఫ్యూచర్ అయితే బై చేసాం. సో ఫ్యూచర్లో మనకు 4,400 అయితే లాస్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ 3,400 వరకు అయితే మనకు ప్రాఫిట్ అయితే కాల్లో ప్రాఫిట్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఓవరాల్గా ఒక 1,000 రూపీస్ అనేది లాస్ అనేది రావడం జరిగింది. అంటే మనకు ఒక ఫ్యూచర్ ఒక 100 రూపీస్ పెరిగినట్లయితే మన లాస్ అనేది పోతుంది. సో ఓవరాల్గా ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ December 27 అంటే మనకి ఇంకా 9 డేస్లో సో ఇది జీరో కాబోతుంది అనమాట. అంటే ఇక్కడ ఇంకా 1,200 మూవ్ అవ్వడం వల్ల సో ఇక్కడ గోల్డ్ మినీ ఇంకో 1,200 మూవ్ అవ్వాలి. అంటే ఇక్కడ మనం అప్పటి వరకు ఇది మనకు సేఫ్ సైడే ఉంటుంది. సో బ్రో, దీనివల్ల నీకు లాభం ఏంటి అని మీరైతే అనొచ్చు. సో నేను మార్కెట్ని బుల్లిష్గా చూస్తున్నాను. ఓకే, గోల్డ్ అండ్ సిల్వర్ని కూడా బుల్లిష్గా చూస్తున్నాను. సో ఈ సిల్వర్ని అయితే మీరు పట్టించుకోకండి, ఎందుకంటే అది మార్టింగ్ స్ట్రాటజీ ప్రకారం పడ్డా కొద్దీ నేను లాట్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను అనమాట. ఓకేనా. సో నేను దీన్ని బుల్లిష్గా ఎందుకు చూస్తున్నాను అనేది మీకైతే ఇప్పుడు చెప్పబోతున్నాను. సో ఇక్కడైతే ఫారెక్స్ మార్కెట్లోకి అయితే రండి. ఓకే, అయితే ఇక్కడ ఇది XAUUSD, ఓకే, గోల్డ్ స్పాట్ యూఎస్ డాలర్ అని అయితే ఉంటుంది అనమాట. దాన్ని మీరు సెర్చ్ చేస్తే మీకు దొరుకుతుంది. ఓకేనా. అండ్ ఇక్కడ చూసినట్లయితే నేను 4 అవర్స్ టైం ఫ్రేమ్లో చూస్తున్నాను. సో ఇక్కడ చూసారుగా, మీకు ఈజీగా తెలియడానికి నేనైతే సూపర్ ట్రెండ్ అయితే అప్లై చేశాను. ఓకేనా. అయితే ఇక్కడ చూడండి. ఓ, ఇక్కడ చూసారా, నేనైతే ఇది ఎప్పుడో, అంటే ఇది నేను ఎప్పుడు డ్రా చేశానో నాకే తెలీదు. సో నేను ఇప్పుడు మీకు చెప్పడం వల్ల నేనైతే అబ్జర్వేషన్ చేశాను. సో ఇక్కడ చూడండి, మన సపోర్ట్ని ఇక్కడ మంచిగా రెస్పెక్ట్ చేసింది మార్కెట్ అయితే. ఇక్కడ సపోర్ట్ని టచ్ చేసి మళ్ళీ పైకి అయితే వెళ్తుంది. ఓకేనా. సో ఇక్కడ చిన్న ఒక రెసిస్టెన్స్ లాంటిది అవుతుంది అనమాట. సో దాన్ని కూడా బ్రేక్ చేసి, సో ఓవరాల్గా నా వ్యూ అయితే బుల్లిష్గా ఉంది. సో అందువల్లే నేను ఫ్యూచర్ని బై చేశాను. ఒకవేళ నేను లాస్ను తీసుకోవడం నాకు పెద్దగా ఇష్టం లేదు కాబట్టి, సో టైం వేస్ట్ అవ్వడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను కాల్స్ రెండు సెల్ చేశాను, అది దూరం వెళ్ళేసి. ఓకేనా. సో మనకు ఆ విధంగా మనము కొంత ప్రాఫిట్ని ఎక్స్ట్రాగా జనరేట్ చేసుకోగలుగుతున్నాం. ఓకేనా. అయితే మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి, మనకు మార్కెట్ అయితే బుల్లిష్గా ఉంది. సో ఇక్కడ వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మనకు అందులో చూసినట్లయితే ఇంకా 63,000 వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ చూసినట్లయితే ఇది బుల్లిష్ సైడ్ వెళ్తుంది కాబట్టి సో నేను కాల్స్ని ఎగ్జిట్ అయిపోవడం, లేదంటే కొంచెం హోల్డ్ చేయడం ఏదోటి అయితే చేస్తానన్నమాట. అండ్ సిల్వర్ని అయితే గమనిద్దాం. సిల్వర్ CFD అని సెర్చ్ చేస్తే మనకైతే దొరుకుతుంది సిల్వర్ ఫ్యూచర్ అనేది. సో సిల్వర్ని ఎప్పుడు గమనించాలన్నా సిల్వర్ CFDలో గమనించాలి. ఇది మూవ్ అయ్యాకే, అంటే ఇది ఆల్మోస్ట్ మూవ్ అవుతుంది, బట్ ఇందులో మూవ్ వస్తేనే అందులో కూడా మనకు మన మార్కెట్లో మూవ్ అనేది జరుగుతుంది. ఇది మనకు 24 అవర్స్ నడుస్తుంది. మనకు మాత్రం అది 9 to 11:55 వరకు అయితే నడుస్తుంది అనమాట. ఓకేనా. అయితే చూడండి, ఇందులో కూడా మనకు సిల్వర్ కూడా బుల్లిష్ ఉంది. సో ఓవరాల్గా గోల్డ్ అయినా సిల్వర్ అయినా ఓవరాల్గా వన్ సైడే, అంటే వెళ్తే బుల్లిష్ వెళ్ళడం, లేదంటే రెండు వెళ్తే బేరిష్గా వెళ్ళడం, ఈ విధంగా జరుగుతుంది. సో నేను ఈ విధంగా ఫ్యూచర్స్ని గమనించి ఇక్కడ RSI 50 బిలో రాలేదు. సో అందువల్లే నేనైతే బుల్లిష్గా ఉన్నాను అన్నమాట. సో చూసారుగా, ఇక్కడ చూసినట్లయితే గోల్డ్ ఇక్కడ 61,800 ప్లస్ అయితే ఉంది కదా. సో అది 63,000 వరకు వెళ్ళేంత వరకు మన కాల్స్ అనేది సేఫ్గా ఉంటాయి అన్నమాట. సో ఈ 9 డేస్లో అంత మూవ్ అయితే వచ్చినా రాకుండా మనమైతే ఓవరాల్గా సేఫ్ జోన్లోనే ఉంటాం. సో నేను ఈ కాల్స్ అయితే వదిలేస్తున్నాను. సో నేనైతే ఇక్కడ 6,000 ప్రాఫిట్ వచ్చాక ఎగ్జిట్ అయిపోతాను. ఓవరాల్గా ఇవి అయితే జీరో అయిపోతాయి. ఓకేనా. అండ్ ఇదైతే నాకు అడిషనల్గా ప్రాఫిట్ అనమాట. అండ్ ఓవరాల్గా మనకు మార్కెట్ అనేది బుల్లిష్గా ఉంది కాబట్టి మనకు ఈ లాస్ కూడా ఇందులో కవర్ అయిపోయి మనకైతే అది బుల్లిష్ సైడ్ వెళ్తుంది. సో ఆ విధంగా కూడా నేను అనేది ప్రాఫిట్గా తీసుకుంటాను. సో ఎప్పుడైనా సరే గోల్డ్ అండ్ సిల్వర్లో ట్రేడ్ చేసేటప్పుడు కొంచెం ఈ విధంగా కొంచెం లాంగ్ టర్మ్ పొజిషనల్ ట్రేడర్గా ఆలోచిస్తే డెఫినెట్గా ప్రాఫిటబుల్గా ఉంటారు. ఓకేనా గాయస్, ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. జై హింద్.